ఈరోజు మన జీవితంలో కూడా 6 టైమ్స్ ఏంటంటే ఇంకెన్నోసార్లు మనం ప్రయత్నిస్తుంటాం. మానవ సంఖ్య అంటే మానవ నైజములాగా ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాం. వి గోయింగ్ ఫర్ అ విక్టరీ, వి గోయింగ్ ఫర్ అన్ ఆన్సర్. ఈ విషయంలో నాకు జవాబు దొరుకుతుందా, ఈ విషయంలో నాకు ఒక పరిష్కారం ఉంటుందా అని ఎన్నో మార్లు ప్రయత్నిస్తున్నాము. మరలా వెనుక వస్తున్నాం, మరలా వెళ్తున్నాము, మరలా వస్తున్నాం. 3.5 సంవత్సరం పరిపూర్ణమైన సంఖ్య. ఈరోజు మన మానవ ప్రయత్నాలు మన కుటుంబం బట్టో లేకపోతే మన భవిష్యత్ బట్టో లేకపోతే ఏ విషయంలోనో ప్రయత్నిస్తున్నాం. వి వాంట్ టు బీ బెటర్, వి వాంట్ టు డూ బెటర్. ఇంకా మేలు జరగాలి, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా ప్రయత్నిస్తున్నాం. వారు ఎంత తిట్టినా నేను మౌనంగా ఉంటా, వారు ఎంత అన్నినా, ఎంతగా దూషించిన, అవమానించిన నేను మౌనంగా ఉంటా. యు ట్రైయింగ్ బట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎటువంటి వ్యత్యాసం లేదు, ఎటువంటి తేడా లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. అండ్ దట్స్ వెన్ యూ ఆస్క్ గాడ్, దేవా ఆలకించయ్య నా ప్రార్థనని, దేవా నువ్వు జవాబును దయచేయి అని ప్రార్థించినప్పుడు 7 మారు చూడమన్నప్పుడు 7 మారు హస్తం అండి, దేవుని హస్తము. హల్లెలూయా. డు నాట్ గివ్ అప్. అంత తొందరగా చేతులు ఎత్తేయకండి, జవాబు రానంత మాత్రం ఎత్తేయకండి. 6 మార్లు ప్రయత్నించాడు, 7 మారు లేఖల కనిపించింది దేవుని జవాబు అక్కడ ఉంది. ఈరోజు 6 మార్లు కాదు, ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నానేమో. నా భర్త మారాలి, నా కుటుంబం బాగుపడాలి, ఆ విడాకులు క్యాన్సిల్ చేసేయాలి, ఇది జరగాలి, అది జరగాలని ప్రార్థన చేస్తున్నారేమో, వివాహం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. డు నాట్ గివ్ అప్ ప్రేయింగ్. అదే చెప్తున్నాడు దేవుడు. ఏలియా ప్రార్థన చేస్తాడు, ఎదురు చూస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఎదురు చూస్తాడు. ద మోర్ యూ కీప్ ప్రేయింగ్ అండ్ ద మోర్ యూ కీప్ వెయిటింగ్, గాడ్ విల్ డెఫినెట్లీ వన్ డే కమ్ అండ్ ఆన్సర్ యూ. హల్లెలూయా. నమ్ముతున్నారా? తప్పకుండా జవాబునిస్తాడండి. ఆ విశ్వాసం కలిగి ఉందాం.